హీరోయిన్ ఆమెని బీజేపీలో చేరారు. మనతో మాట్లాడేందుకు అసలు పార్టీలో ఎందుకు చేరారు, దేనికి ప్రభావితమై చేరారన్న విషయాలు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ఎలా అనిపిస్తుంది? కొత్త కండువా ఉంది, ఇండస్ట్రీని వదిలేసి మళ్ళీ రాజకీయాలు అడుగు పెట్టారు. ఉంది, చాలా గర్వంగా ఉంది. అసలు ఎందుకు పార్టీలో చేరాలనుకుంటారు? ఎందుకంటే తెలంగాణకు సంబంధించి అటు కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇంకోవైపు బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. బీజేపీలో చేరేందుకు కారణం ఏంటి మేడం? ఓన్లీ అంటే మోదీ గారి మీద ఉన్న ఒక గౌరవం, ఆయన చేస్తున్న మంచి పనులు, అలాగే కార్యకర్తగా నేను కూడా ఇక్కడ మంచి మంచి పనులు చేయాలని పార్టీలో ఏ పని ఇచ్చినా చేయాలని ఒక ధ్యేయం అంతే. ఏ నాయకులైనా సరే కొంత సంబంధించి ఏదో ఒక పదవి ఆశిస్తుంటారు, ఎమ్మెల్యేనో ఎంపీనో లేదో ఇంకా ఏదో. ఏం ఆశించి ఆమెని బీజేపీలో చేరింది అనుకోవచ్చు? ఏమి ఆశించలేండి, ఇప్పుడు నేను ఏమీ ఆశించలేదు. నేను చేయడం ఓన్లీ ఇక్కడ సర్వీస్ చేయాలి, మంచి చేయాలి, ప్రజలకు మంచి చేయాలి. ఒక కార్యకర్తగా నా పనులన్నీ మంచి మంచిగా చేయాలి. ఎందుకంటే మన పార్టీ ద్వారా చేస్తే జనాలకి అందుతుంది. అందుకోసం నేను ఈ ఒక డిసిషన్ తీసుకున్నాను. మహిళా రిజర్వేషన్ అమలు కాబోతుంది అంటున్నారు. మహిళగా ఎంపీగా ఎమ్మెల్యేగా నిలబడే అవకాశాలు ఉన్నాయా? నెక్స్ట్ నిలబడితే ఎక్కడి నుంచి నిలబడేటువంటి మీకు ఒక ఐడియా ఉంది? పార్టీలో ఏది ఇచ్చినా నేను చేస్తానండి. ఎట్లా చేస్తా, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాను, అదే నాకు. బీజేపీకి సంబంధించి చివరిగా మీకు ఇబ్బంది పెట్టవచ్చు. మీ హస్బెండ్కి సంబంధించి కొంత ముస్లిం వ్యతిరేక పార్టీ బీజేపీ అని చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి ఒక మాట ఏం చెప్తారు మేడం? ఏమన్నా ఇబ్బంది అవుతుందని అనుకుంటారా ఇంట్లో కానీ? ఇంకోసారి చెప్పండి. మీ భర్తకు సంబంధించి కొంత ముస్లిం వ్యతిరేక పార్టీ బీజేపీ అని ప్రచారం చేస్తుంటారు. అట్లాంటిది ఏమన్నా ఇబ్బంది ఎదుర్కొంటారు? అలాంటి ఇబ్బందులు ఏమీ లేదండి, అలాంటి ఏం ప్రాబ్లమ్స్ లేదు. హిందూ ధర్మానికి సంబంధించి ఏదైనా మంచి పనులు అన్నీ చేస్తే నాకు ఏ ప్రాబ్లం లేదు. ఆల్ ది బెస్ట్ మేడం, థ్యాంక్ యూ. ఇది అసలు ఆమెనికి సంబంధించి మాత్రం బీజేపీకి ప్రభావితమై పార్టీ ఏ పదవి ఇచ్చినా చేరేందుకు బీజేపీ యొక్క విజనరీ నచ్చి పార్టీలో జాయిన్ అయ్యాను. కాబట్టి ఏ పదవి ఇచ్చినా కానివ్వండి, ఏదే అనుకోకుండా కూడా పార్టీలో జాయిన్ అయ్యాను. డెఫినెట్గా కూడా పార్టీ ఏమి ఇచ్చినా దాన్ని ఖచ్చితంగా కూడా నెరవేరుస్తాను. తన హస్బెండ్ ముస్లిం అయినప్పటికీ దానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి సినీ హీరోయిన్ ఆమని అంటున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.